నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. జగిత్యాల జిల్లాలో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠా. 4 దొంగల ముఠాలో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు గుర్తించామన్న డీఎస్పీ రఘుచందర్. నిజాంపేట మండల కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. వైద్య పరీక్షలు నిర్వహించి గ్రామస్తులకు ఉచితంగా మందులు పంపిణీ. సంగారెడ్డి జిల్లాలో పోలీస్ కుటుంబాలకు కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంపు నిర్వహించామన్న వైద్యారోగ్య శాఖ మంత్రి. పోలీసులను వారి కుటుంబాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్న దామోదర రాజనరసింహ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఔషధనామ నరసింహ అంతట నిండిన నరసింహ అంతర్యామివి నరసింహ కరిరాజవరత నరసింహ నరపు సంహార జయ జయ లక్ష్మీ నరసింహ हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి, డాక్టర్ మోహన్ నాయక్ల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి మాట్లాడుతూ మానవ సేవే మాధవసేన అనే నినాదానికి డాక్టర్ మోహన్ నాయక్ న్యాయం చేస్తున్నారని, ఉమ్మడి మండలాల్లో ప్రజలకు నేనున్నానంటూ ఆర్థిక సహాయాలు అందిస్తూ గ్రామాలలో ఉచితంగా మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆయన చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ దేశటి సిద్ధరాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మటబాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంజా మహేందర్, వై వెంకటేశం, మారుతి, నాగరాజు, గురుగుల శ్రీనివాస్, సామల మహేష్, రమేష్, కొమ్మట సుధాకర్, రాజు నాయక్, బాబు నాయక్, నరేష్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట్ మండల్ హెడ్ క్వార్టర్ లో మా సోదరిమణి మీనాక్షి మోహన్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటుంది. అది ప్రార్థించే పెదవుల కన్నా
సహాయం చేసే చేతులు మిన్నానే నానుడితో సోదరుడు డాక్టర్ మోహన్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మన మండలిపై ఉన్నటువంటి అభిమానం, మన మండల వాస్తవ్యుడు, కొన్ని కోట్ల డబ్బులున్న దానం చేసే గుణం మిన్న అనే దాన్ని చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వృధా కాకుండా సమాజ సేవ కొరకు, మన ప్రజల కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ ప్రాంతంలో ఉన్న మక్కువతో ఒక నిజాంపేట మండల్ కాకుండా రామాయణపేట మండలంలో కూడా తన యొక్క చేతులతో ప్రతి ఒక్కరిని చనిపోయినా బతికినా మంచి చెడుకు ఆదుకున్నటువంటి దాతృత్వం గల మనిషి మన మోహన్ నాయక్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా వాటితో పాటు మన మోహన్ నాయక్ గారి వారు కూడా మన ప్రజల కొరకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తి మన మండలంలో, మన ప్రాంతంలో, ఈ నియోజకవర్గానికి ఈశాన్యమైనటువంటి ఈ మండలంలో మన అందరి ముందు పుట్టి పెరిగి ఈ ప్రాంత వాసులకు సేవ చేస్తున్నటువంటి భాగ్యం మన మోహన్ నాయక్ గారికి లభించినందుకు మనం అందరం కూడా సంతోషించవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామానికే వచ్చి మన గ్రామంలోనే తన యొక్క సొంత ఖర్చులతో ఇటు మందుల నుంచి మొదలు పెడితే మీ యొక్క ఆరోగ్యం కొరకు ఏదానికైనా తను తీసిపోకుండా మన బాగోగుల కొరకు ముందుకొచ్చినందుకు మన నిజాంపేట మండల్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం మీకు కృతజ్ఞతలే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిజంగా చెప్పాలంటే ఆ రోజు మా నాయకుడైనటువంటి పెద్దలు గౌరవనీయులు మన మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మా అందరి ముందు కాంగ్రెస్ పార్టీలో విచ్చేసినందుకు, కాంగ్రెస్ పార్టీలో విచ్చేసి ఇంతమందికి సేవలు అందిస్తున్నందుకు మోహన్ నాయక్ గారికి మరొకసారి మా అందరి తరఫున మేము వందనాలు కూడా సమర్పిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన మండల్ హెడ్ క్వార్టర్ లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా దళిత వాడలో ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే సోదరుడు మోహన్ నాయక్ గారి ఆధ్వర్యంలో మన నిజాంపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఎంత సంపాదించినా ఆ సంపాదనలో భాగంగా ఎంతో కొంత ప్రతి వ్యక్తికి చేరాలనే ఉద్దేశంతో తన యొక్క దాతృత్వంతో ఈ మండలంలో ఎంతమంది అయితే నిరుపేదలు, అభాగ్యులు, చూయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ సంగారెడ్డి జిల్లా పోలీస్ ఐఎంఏ ఎన్ఎంజే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సంయుక్తం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్లో జిల్లా పోలీస్ కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. పోలీసులను, వారి కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ ఐఎంఏ ఎన్ఎంజే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సంయుక్తం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్ లో జిల్లా పోలీస్ కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంపును రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. పోలీసులు, వారి కుటుంబాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. ప్రభుత్వం సమాజ బాధ్యతతో ప్రజల ఆరోగ్యం, విద్య, వైద్యం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పోలీస్ కుటుంబాల కోసం కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంపును నిర్వహించడం చక్కటి ఆలోచన అన్నారు. 13 రకాల వైద్య నిపుణుల డాక్టర్లు హెల్త్ క్యాంప్ లో పాల్గొంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు.
చేశామన్నారు. సామాన్యుడికి భారం కాకుండా అందరికీ అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి దామోదర. ప్రతిరోజు డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో 160 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు మరో 80 కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచనలతో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. త్వరలో 80 ట్రామా సెంటర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. హైవేలపై ప్రమాదాలు జరిగి బ్లాక్ స్పాట్లను గుర్తించి గోల్డెన్ అవర్ ను దృష్టిలో పెట్టుకుని అక్కడ ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి కీమోథెరపీ అందిస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలోని మెడికల్ కాలేజీ, 500 బెడెడ్ ప్రభుత్వ ఆసుపత్రి, అందోల్ నర్సింగ్ కాలేజీ, సంగారెడ్డిలో పారామెడికల్ కాలేజీ, క్రిటికల్ కేర్ బ్లాక్, 5 న్యూ పిహెచ్సిలను, 3 న్యూ పిహెచ్ బిల్డింగ్లను ప్రారంభించామన్నారు. జిల్లాలో వట్పల్లిలో సిహెచ్సి, తెల్లాపూర్లో యూపీహెచ్సిలను ఏర్పాటు చేశామన్నారు. పటాన్ చెరువు, నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రుల్లో సిహెచ్సి, సదాశివపేట డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు మరో 3 సబ్ హెల్త్ సెంటర్లను మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్భంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసిన అన్ని విభాగాలను పరిశీలించారు. కియాస్క్ ద్వారా మంత్రి బీపీ చెక్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ పి ప్రావీణ్య, ఎస్పీ పారితోష్ పంకజ్, ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజు గౌడ్, సెక్రటరీ డాక్టర్ ఆనంద్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీహరిలు, జిల్లా పోలీసు అధికారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విచ్చేసిన గౌరవనీయులైన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అలానే టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు, ఎస్పీ గారు, వేదిక పైన ఉన్న డిఎంహెచ్ఓ గారు, ఐఎంఏ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చేసిన డాక్టర్స్, ఈరోజు క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్న 80 డాక్టర్స్ అండ్ ఆల్ ది పోలీస్ ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీస్, ప్రెస్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇట్ ఈస్ అ వెరీ laudable initiative which the police SP గారు has taken for all the police employees. మనకి జనరల్గా డ్యూటీలో చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతారు. బికాజ్ వాళ్ళకి టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఉండదు. ఆఫ్ సాటర్డే కానీ సండే కానీ హాలిడేస్ అనేటివి ఉండవు. అండ్ టైం టు టైం వాళ్ళది చాలా ఫిజికల్ యాక్టివిటీతో ఉన్న డ్యూటీ కాబట్టి చాలా కేసెస్లో కరెక్ట్ ఇంటేక్, న్యూట్రిషన్, ఫుడ్ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఇదే కాకుండా బికాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఎంప్లాయీస్ చాలా డెడికేషన్తో చేస్తూ ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కరెక్ట్గా టైం టు టైం వాళ్ళ హెల్త్ చెకప్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చూసుకుంటూ. కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు మన పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి లైబ్రరీ చైర్మన్ గారికి, రాజు డాక్టర్ గారికి, శ్రీహరి డాక్టర్ గారికి, డిఎంహెచ్ఓ గారికి, ప్రతి ఒక్కరికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డాక్టర్స్కి, అలాగే పత్రికా విలేకరులకి పేరు పేరులో నమస్కరిస్తూ, ఇది మంచి ఆలోచన. మన ఎస్పీ గారు మరి మంచి ఆలోచన చేసి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత సాక్రిఫైస్ చేస్తుందో మనందరికీ తెలుసు. రాత్రి పగళ్ళు మరి సమాజం కోసం వాళ్ళ ఫ్యామిలీని కూడా మరి లెక్క చేయకుండా డ్యూటీలో వాళ్ళు ఉంటూ మరి అలాంటి సొసైటీ సేవ చేస్తున్నందుకు మరి డాక్టర్స్ కూడా ముందుకు రావడం చాలా సంతోషం. నేను ముఖ్యంగా సంగారెడ్డిలో ఉన్న డాక్టర్స్ నేను నిజంగా ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే 3K రన్ పెట్టిండు అవగాహన క్యాన్సర్ అవగాహన సదస్సు పెట్టారు. 22nd and 23rd of October. So this initiative has been taken up with a noble intention to promote the health and well-being of our police personnel and their dependents, who dedicate their life to maintain law and order, ensuring public safety and security. We all know that policing is a demanding profession that requires physical endurance, mental alertness and emotional balance. However, due to the nature of our duties, regular health checkups and preventive care often takes a backseat. With this understanding, the Sangareddy District Police, in collaboration with IMA, Indian Medical Association, and the Indian Dental Association, Sangareddy branch, and MNJ's Cancer Hospital, Hyderabad, has organized this mega comprehensive health checkup. Breast and cervical cancer is also being carried out as part of this initiative. I am proud to share that a total of 1376
police personnel and their family members are benefiting from this health camp. In this massive effort, 80 doctors from the Indian Medical Association, 10 doctors from the Indian Dental Association, and 1 cancer screening vehicle with skilled technicians from MNJ Cancer Center have joined hands. Alongside them, 60 paramedical staff, 30 laboratory technicians, and 30 training nursing students from Ambedkar. కానీ లేదా ఇది క్యాన్సరే కానీ ట్రామానే కానీ రకరకాల విభాగాలలో ప్రభుత్వం ఈ ఆరోగ్య వ్యవస్థని బలోపేతం చేయాలని ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నారు. దీనిపైన ఈరోజు మీరు పెట్టిన కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ అనేది చాలా చక్కది. అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ regarding responsibility with regard to accountability. We are responsible citizens. We are accountable to the society. For every common, a quality education, a safe health is the most important thing. Plus the social security. ఆ దిశగా ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది. ఈ మధ్యలో మనం మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసుకున్నాము. అదే రకంగా జోధ్పేట నర్సింగ్ కాలేజ్, జోధ్పేటకు పెద్ద హాస్పిటల్, సుమారు 6 పిఎస్సీలు, ఒక సిఎస్సి, 2 సిఎస్సీలు, తెల్లాపూర్కు వట్టిపల్లికి సిఎస్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్లు. అవసరం ఉన్న ఆలోచన ఏంటి అంటే ప్రతి సబ్ సెంటర్కు ఇంకో సబ్ సెంటర్ మధ్యలో కేవలం 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ఒక సబ్ సెంటర్ కు పిఎస్సికు కనీసం 6 కిలోమీటర్ల 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఒక పిఎస్సికి సిఎస్సికు కనీసం 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఒక సిఎస్సికి ఓ ఏరియా హాస్పిటల్ కు 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఒక ఏరియా హాస్పిటల్ కు జీజీహెచ్ కు 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఈ దిశగా మ్యాపింగ్ చేసుకోండి మన ప్రజలకు. దే ఆర్ నాట్ ద పేషెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్, దే ఆర్ ద కస్టమర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. So it's the responsibility of the government to take care of their health. అన్ని రకాలుగా ఆరోగ్య ఫెసిలిటీస్, సౌకర్యాలు అందియాలి. రాబోయే కాలంలో ఈరోజు ఎక్కడైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య భద్రత, ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఉన్నదో, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే బాధ్యతలు చేపట్టాలి. ఎక్కడెక్కడైతే మాకు ఎక్విప్మెంటే కానీ, హెచ్ఆర్ఏ కానీ, ఇన్ఫ్రానే కానీ పథకంలో ఆ ఎక్విప్మెంట్, ఆ ఇన్ఫ్రా, హెచ్ఆర్ని పెంచుకుంటూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం, కనగర్తి, చందుర్తి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సమస్య కూడా వచ్చేది కాదని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నా. అన్నేమంటున్నాడు 2 లక్షలు అన్నారు కాబట్టి 10,000 కూడా మమ్మల్ని కట్టుకోమని మీరు ఇస్తే బాగుంటుంది కదని ఆలోచన, మంచి ఆలోచన, దానికి ఏం కాదలేదు. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైతే ఉంటాయో, మనం ప్రకటన ఏది చేస్తామో దాని ప్రకారం పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీరన్నది కూడా ప్రభుత్వ దృష్టికి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోతున్నాం. ఎవరికైతే తీసుకొని పోయినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. 2014లో మన తెలంగాణ వచ్చిండ్రు, మన ఇంట్లో కూడా ఎదిగినాక 2 కోట్లు వేరు వస్తాం. 78,000 కోట్ల అప్పు ఉంది. దాని మీద వడ్డీ అసలు 6,000 కట్టుకో సంవత్సరానికి అని చెప్పి మనకి ఇచ్చిన సందర్భం ఆనాడు. మళ్ళీ మీరు మార్పు కోరమని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు హోదాలో వచ్చినప్పుడు మీ అందరు రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు విధ్వంసమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు అధికారం ఇస్తే 8 లక్షల కోట్ల అప్పండి. మేము మొదటి అసెంబ్లీలో మీకు చెప్పినాం. ఆనాడు సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టే పరిస్థితి ఉంటే ఇప్పుడు నెలకు 6,000 వడ్డీ కడుతుంది. అంటే సంవత్సరానికి 80,000 ఇంచుమించు మనకు వడ్డీకే పోతుంది. అయినా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని అమలు చేస్తా ఉన్నాం. ఆడతల్లో ఆర్టీసీ బస్సు ఎక్కువ ఉచిత ప్రయాణం అని 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటే ఏ ఊర్లో కూడా 90% కరెంటు బిల్ కడతలేదు. అంతకుముందు 8వ తారీఖు 12వ తారీఖు ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కొందరికి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో ధాన్యం ధర తక్కువ ఉన్నా కూడా మన ప్రభుత్వం 2,389 రూపాయలు ఏ గ్రేడ్ రకానికి మనం ఇస్తూ కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ సీజన్ లో మన జిల్లాలో 3,54,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మనకు రావడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ద్వారా మనము లెక్కలు తీయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 2,25,000 వరకు మనం 2,25,000 మెట్రిక్ టన్నుల వరకు మన కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ సీజన్ లో కొనుగోలు చేయాలని చెప్పి మనము అంచనా వేసుకున్నాము. దానికి అనుగుణంగా జిల్లాలో 240 వరకు మనకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసుకుని మనం ఈ రోజు కొనుగోలు అన్ని చోట్ల స్టార్ట్ చేయాలని చెప్పి
డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ రామాపురం ప్రశాంతి నగర్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన అనుమతి పత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు 25,000 రూపాయల విలువ చేసే అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నిర్మించాలనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సార్ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ చైతన్య అనే ప్రోగ్రామ్స్ అక్టోబర్ ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు టూటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రశాంత్ నగర్ని కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్లో కొన్ని సస్పీషియస్ ఉన్నటువంటి ఇళ్లను పరిశీలన చేయడం జరిగింది. హాట్ స్పాట్లను పరిశీలించడం జరిగింది. ఎవరైతే గంజాయి సేవిస్తారో అనుమానించినటువంటి వ్యక్తులకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రజలకి గంజాయి సేవించడం వల్ల జరిగేటటువంటి అనర్థాల గురించి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గంజాయి గురించి వాళ్ళు సమాచారం ఇవ్వమని చెప్పేసి వారిని కోరనండి. ప్రజలందరూ కూడా దీంట్లో సానుకూలంగా పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఆకాంక్ష మేరకు గంజాయి రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ప్రజలందరూ కూడా పాల్గొని ప్రతిజ్ఞ చేసినారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో అక్టోబర్ 25న జరిగే మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమ ప్రయత్నంగా నిరుద్యోగులకు మేలు చేసే విధంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. మా గవర్నమెంట్ వచ్చినాక ఎంతో కొంత చేస్తున్నాం, కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఎడ్యుకేటెడ్ రిజిస్టర్డ్ అన్ఎంప్లాయిడ్ 25 లక్షల మంది ఉన్నారు. మరి దానికి ఒక నిరంతర ప్రయత్నంగా మా వరకు మన ప్రాంతం మన ఉమ్మడి జిల్లా వరకు ఒక ప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఇది చేయడం జరుగుతుంది. గ్రామీణ యువతలో మళ్ళీ వాళ్ళల్లో కూడా ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ చదువుకున్న యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. ఇది చాలా ఆలోచనతో, చాలా కృషితో, చాలా కమిట్మెంట్తో, చాలా సిన్సియర్తో చేస్తున్నాం. మీడియా వాళ్ళు కూడా దానికి తగిన విధంగా కవర్ చేస్తే ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ యొక్క మంచి కాజ్కి, మంచి ప్రోగ్రామ్కి మీ మద్దతు కూడా మేము అడుగుతున్నాం. 250 కంపెనీలు అపేర్ అవుతున్నాయి. ఈ కంపెనీలో వేకెన్సీస్ చాలా ఉన్నాయి, కానీ కంపెనీల రిక్వైర్మెంటు మన యువత యొక్క ఏదైతే వాళ్ళ ఎలిజిబిలిటీ అది ఎంతవరకు మ్యాచ్ అయితే చూడాల్సి వస్తుంది. నిరుద్యోగ యువత అందరూ కూడా ప్రతి ఒక్కరూ 5 రెజ్యూమే 5 కాపీలు ఒక పాస్పోర్ట్ ఫోటో కూడా ఎంబడి తీసుకోవచ్చు కదా. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం తెలంగాణ జనసమితి కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంను కలిశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలనే అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఎటువైపు పయనించిందో మనందరికీ తెలుసు. గాడి దెప్పుతున్నటువంటి సమయంలో మళ్ళీ వారి యొక్క దురంకత, నిరంకుశ పాలన వ్యతిరేకించి టీజేఎస్ పార్టీని స్థాపించి నిరంతరం ప్రజల కోసం పెద్దలు కోదండం గారు కానీ, విశ్వేశ్వరరావు గారు, వారి బృందం అంతా పోరాడుతున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల నిరంకుశిత పాలన విముక్తి కొరకు ఆనాడు 18లో కానీ తర్వాత 23లో కానీ కాంగ్రెస్ పార్టీతో, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కేసీఆర్ వ్యతిరేక పాలనలో మేమంతా నిమగ్నమైన సంగతి మర్చిపోలేనట్టుంది. 2023లో మేము అధికారులు రావడానికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులు రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కోదండరాం గారి యొక్క పాత్ర, వారి నాయకుల పాత్ర కూడా అశేషమైనది. ఇవాళ నేను ఇక్కడ ఆఫీస్కి రావడానికి కారణం జూబ్లీస్ ఎన్నికల్లో వారి సంపూర్ణ మద్దతు మాకు కావాలని అది కోరటానికి, వారికి విజ్ఞప్తి చేయడానికి నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చినాను. ఈ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో జూబ్లీస్ ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి శాసనసభ చనిపోయిన ధర్మిల ఈ ఎన్నిక వచ్చింది. అక్కడ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టకాల్లో మమేకమై పాలు పంచుకున్నట్టు యువకుడికి
నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపింది. వారి అభ్యర్థులతో తోడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు ప్రజల్లో బాగా పోతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకు జూబ్లీహిల్స్ అయినా అక్కడ దాదాపు 70% పైన బీద ప్రజలు ఉండేటువంటి నియోజకవర్గం అది. వారికి సన్న బియ్యం అందుతూ ఉన్నాయి, రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, ఇందిరా మహిళల స్కీమ్ అందుతూ ఉంది, ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నాటుకున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం, వారికి తోడు సిపిఐ సిపిఎం టీజేఎస్ పార్టీల యొక్క మద్దతు, అదేవిధంగా ఎంఐఎం కూడా ఒక యువకుడిగా వారిని గెలిపించాలని చెప్పినటువంటి సందర్భం. సో వీరందరి మద్దతుతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం డెఫినెట్గా మా విజయానికి దోహదపడుతుంది. మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, యువకుడైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం, ఇవన్నిటి ధర్మిలా కనీసం 50,000కు తగ్గకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఒక 2-3 విషయాలు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేయటం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఒక గుర్తింపు కోసం వాళ్ళు ఆరాటపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి ప్రపంచానికి కూడా తెలుసు. దానికోసం కొంత సత్వరం చర్యలు తీసుకోవాలని కోరినాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో కూడా కొంత సీరియస్గా దృష్టి పెట్టవలసిన అవసరం. ఎందుకంటే పిల్లల్లో ఒక అలజడి ఆందోళన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వేగంగా కార్యాచరణ ఒకటి తీసుకోవాలని చెప్పి కూడా సూచన చేసినాం. అదేవిధంగా మిత్రపక్షాలకు కూడా తెలంగాణ జనసమితికి తగిన భాగస్వామ్యం కల్పిస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ భాగస్వామ్యం విషయంలో కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరటం జరిగింది. వాటికి వారు చాలా సానుకూలంగానే స్పందించారు. అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని. ఈ పొత్తు అనేది ఇక్కడితో ఆగకుండా స్థానిక ఎన్నికల్లో కూడా మేము అక్కడో ఇక్కడో కొన్ని పోటీ చేస్తున్నాం. అందుకు సంబంధించినటువంటి ఒక జాబితా కూడా అది కూడా నేను వారికి అందజేస్తున్నా. దాన్ని వారు కొంత పరిశీలన చేసి ఆ కొద్ది సీట్లలో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఇక మిగతా కార్యాచరణ ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మేము కూర్చుంటాం. మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్నాక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తాం. అక్కడ మా కార్యకర్తలందరిది కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసినాక ఇంకేమేం చేయాలనేది తప్పకుండా అక్కడ నిర్ణయం చేసుకుంటాం. సమిష్టిగా జరిగే మీటింగ్లో నిర్ణయం చేసుకుంటాం. జగిత్యాల జిల్లాతో పాటు నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జగిత్యాల రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. జగిత్యాల జిల్లాతో పాటు నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జగిత్యాల రూరల్ పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లని లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు. 4 ముఠాలో ఒకరు మైనర్ బాలుడు కాగా మరొకరు పరారీలో ఉన్నాడు. మిగతా 2 నిందితులను రిమాండ్కు తరలించారు. వారి నుంచి 24.5 గ్రాముల బంగారం, 19,000 నగదు, ఓ కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మీడియాకు వెల్లడించారు. ఈ ముఠాలో కొంతమంది కూడా ఉన్నారని, వారిని సైతం అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. గ్రామంలో దాదాపు 4 ఇళ్లలో దొంగతనాలు జరిగినాయి. హెచ్బీలు తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని దొంగలు బంగారు నగలు మరియు నగదు ఎత్తుకెళ్ళినాయి. దీని మీద మన ఎస్పీఆర్ ఆదేశం మేరకు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసిన ఎస్ఐ ధ్రువల్ సదాకర్ మరియు కిరణ్ ఎస్ఐ పెళ్లి ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీంలో ఫామ్ చేసి ఇలా కొంచెం టెక్నికల్గా వచ్చింది. ఇది మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠా అనేది. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ దొంగల ముఠాను కొంతమందిని గుర్తించడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ నుంచి వాళ్ళు వేరే దగ్గర వెళ్ళారు. తర్వాత ఈరోజు అందులో ఆ ముఠాలోని ఒక 3 వ్యక్తులను మేము అరెస్ట్ చేసినాము. దానిలో ఒకతను జూనియర్, మిగతా అతని పేరు ముండే శ్రీకాంత్, తర్వాత రాహుల్ సాయినాథ్. వీళ్ళిద్దరూ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. ఇంకో అతను అసలు మెయిన్ అక్యూడ్ ఎవరైతే ఉన్నాడో
గుండె అనిల్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళ దగ్గర నుంచి కొంత సొత్తు బంగారం నగలు కొన్ని దొంగతనం జరిగిన సంఘటనకు సంబంధించిన నగలు ఇప్పుడు రికవరీ చేయడం జరిగింది. మిగతా ఇంపార్టెంట్ నిందితుడు అనిల్ దొరికితే మనం మిగతా సొత్తు కూడా మనకు రికవరీ జరుగుతుంది. వీళ్ళు ఇంటరాగేషన్లో మన నిర్మల్ జగిత్యాలతో పాటు మెట్పల్లి సంబంధించిన కోరుట్లకు సంబంధించిన దొంగతనాలు మరియు బోధానికి సంబంధించిన దొంగతనాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత లక్షపేటకు సంబంధించింది కూడా ఒప్పుకోవడం జరిగింది. గతంలో వీళ్ళు అలవాటుగా దొంగతనాలు చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళకు నేర చరిత్ర ఉంది. మహారాష్ట్రలో కావచ్చు, వివిధ ప్రదేశాల్లో. దాదాపు 10 రోజులు దీని మీద కృషి చేసి ఈ దొంగలను అరెస్ట్ చేయడంలో మన పట్టుకోవడంలో ప్రతిభగానే వచ్చిన జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ మరియు ఎస్ఐ సదాకర్, మెట్పల్లి ఎస్ఐ కిరణ్లను వాళ్ళ సిబ్బందిని ఎస్పీఆర్ అభినందించడం జరిగింది. ఇక వీళ్ళు జైల్లో రకరకాల వ్యక్తులు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే ముందు రక్కీ చేస్తారు. కార్లో తీసుకొని వచ్చేసి కొట్టుకుంటూ ఆ కారు కూడా సీజ్ చేశారు. వీటితో పాటు వాళ్ళు ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా సీసీ కెమెరాలు వాడకుండా మంకీ క్యాప్స్ పెట్టుకొని, తర్వాత గ్లౌస్ వేసి పెట్టుకొని, ఫింగర్ ప్రింట్ వాడకుండా ఇట్లాంటి ఈ రాడ్లు తాళాలు బల కొట్టడానికి స్క్రూ డ్రైవర్లు యూటిలైజ్ చేస్తారు. అవి కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణంలో పాల్గొన్న ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. జగిత్యాల జిల్లాలో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠా. 4 దొంగల ముఠాలో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు గుర్తించామన్న డీఎస్పీ రఘుచందర్. నిజాంపేట మండల కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. వైద్య పరీక్షలు నిర్వహించి గ్రామస్తులకు ఉచితంగా మందులు పంపిణీ. సంగారెడ్డి జిల్లాలో పోలీస్ కుటుంబాలకు కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంపు నిర్వహించామన్న వైద్యారోగ్య శాఖ మంత్రి. పోలీసులను వారి కుటుంబాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్న దామోదర రాజనరసింహ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.